హాయ్ అండి, వెల్కమ్ టు పశుసంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పాడి పశువుని ఎంపిక చేసుకునే విధానం. సాధారణంగా మనం ఒక పాడి ఆవుని కానీ గేదెని కానీ కొనాలనేటప్పుడు సంతకు వెళ్ళడం కానీ, లేదంటే ఊర్లో తెలిసిన వాళ్ళ దగ్గర కానీ, లేదా వేరే ఊర్లో కానీ దళారుల చేత కానీ ఏదో విధంగా మనం కొనుగోలు అనేది చేస్తాం. కానీ ఈ పాడి పశువును కొనుగోలు చేసేటప్పుడు వాటిపైన కనీస అవగాహన లేనట్లయితే మనం మోసపోయే పరిస్థితి వస్తుంది. అయితే ఒక పాడి పశువును మనం ఎంపిక చేయాలి అంటే కొన్ని రకాలైనటువంటి విషయాలపై మనకు అవగాహన కలిగి ఉండాలి. ఏంటి అవి? పాడి పశువు తాలూకా శరీర ఆకృతి, దాని తాలూకా పొదుగు అమెరిక, జాతి లక్షణాలు, చూపులో చురుకుదనం అనే విషయాలపైన కనీస అవగాహన కలిగినట్లయితే మనం ఒక సంతకు వెళ్ళేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ సరైన పాడి పశువును మనం ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం పాడి పశువుని ఎంపిక చేసుకునేటప్పుడు ఆ పాడి పశువు అనేది వాటి తాలూకా జాతి ఏంటనేది మనం తెలుసుకోవాలి. మనం వాటి జాతి లక్షణాలు బట్టి అది ఎన్ని పాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇందులో సాధారణంగా మనం పాలు ఎక్కువగా ఇవ్వాలి అనేటటువంటి ఆవులు తీసుకోవాలనుకున్నట్లయితే జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ, అదే గేదెలలో అయితే ముర్రా కానీ గ్రేడెడ్ ముర్రా కానీ, లేదు పాలు ఎక్కువ ఇవ్వాలి అది స్వదేశీ జాతి ఆవు కావాలి అనుకున్నట్లయితే సాహివాల్ కానీ గిర్ కానీ థార్పార్కర్ కానీ ఇలాంటివి తీసుకోవాలి. అయితే నెక్స్ట్ వీడియోలో అసలు జెర్సీ అంటే ఎలా ఉంటుంది, హెచ్ఎఫ్ అంటే ఎలా ఉంటుంది, నెక్స్ట్ గేదెల్లో గ్రేడెడ్ ముర్రా, తర్వాత సాహివాలు, వీటి గురించి ఇంకొక వీడియో చేద్దామండి. ఈ వీడియోలో ఏంటంటే ఒక ఆరోగ్యమైనటువంటి పాడి పశువుని మనం ఎలా కొనుగోలు చేసుకోవాలి అనేది చూద్దాము. అయితే దీన్ని బట్టి చూసినట్లయితే ఫస్ట్ పాడి పశువు వయసు, పాల ఉత్పత్తి ఎలా ఉందనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. పాల తాలూకా హిస్టరీ మనం వాళ్ళని అడిగితే కొంతవరకే చెప్తారు, కానీ మనం డైరీ ఫామ్లో కట్రా అయితే వాటి తాలూకా డీటెయిల్స్ కంప్లీట్గా మనకి ఉంటాయి, అక్కడ రికార్డ్ చేసుకుని ఉంటారు. అయితే పాలు అనేవి ఎన్ని లీటర్లు ఇస్తుంది? సాధారణంగా పశువు ఈనిన 3 నెలల్లో రోజుకి 12 లీటర్లు ఇచ్చినట్లయితే, రోజుకి 12 లీటర్లు ఇస్తుంది అంటే దాని పాడి కాలంలో ఒక ఆవు కానీ గేదె కానీ వాటి పాడి కాలంలో రోజుకి 8 లీటర్లు ఇస్తాయి అని మనం చెప్పొచ్చు. ఆ విధంగా మనం ఆ పాలు తాలూకు ఆవుని కొనుక్కోవచ్చు. ఇంకొక విషయం ఏంటి, 2 నుంచి 6 పళ్ళు కలిగిన పాడి పశువుని ఎంపిక చేసుకుంటే మంచిది. ఇంకొక విషయం, ఈనిన 15 రోజులు లేగ దూడతో కలిపి మనం కొనుక్కున్నట్లయితే ఆవుని మంచిది. 1 లేదా 2 ఈతల ఆవు కొనుక్కోవాలి. ఇది పాడి వయసుని ఎలా చేయాలి, ఎలా చెప్తారో మీకు కొంతమందికి అవగాహన కలిగి ఉండొచ్చు. పాడి వయసు మనకి ఆవు చెప్పదు కదా, లేదు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా మనకు తెలియదు కదా అంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా అబద్ధం చెప్పొచ్చు లేదా నిజం చెప్పొచ్చు. కానీ మనం వాటి పళ్ళు బట్టి మనం వయసుని వాటిని అంచనా వేయొచ్చు. వాటి గురించి కూడా ఇంకొక వీడియో చేస్తాను. మనకి 2 నుంచి 6 పళ్ళు కలిగిన పశువుని ఎంపిక చేసుకోవాలి. ఇది వయసు మరియు పాల ఉత్పత్తి. సాధారణంగా ప్రపంచంలో ఎక్కువగా పాలిచ్చే జాతి ఏది అంటే హెచ్ఎఫ్, హోలిస్టీన్ ఫ్రీజియన్. ఇది నలుపు తెలుపు మచ్చలతో ఈ ఆవు ఉంటుంది. అదే జెర్సీ అయితే సాధారణంగా ఎక్కువగా గోధుమ రంగులో కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ గిర్రు, సాహివాలు, థార్పార్కర్ ఇవి స్వదేశీ లక్షణాలు కలిగి ఉంటాయి. ముర్రా అయితే ఇంకా పొట్టి కొమ్ములు ఉండి భారీ బలిష్టమైనటువంటి శరీరం, నల్లగా ఉంటుంది. ఇవి సాధారణమైనటువంటి లక్షణాలు. నెక్స్ట్ ఇక పాడి పశువు శరీర లక్షణాలు ఎలా ఉండాలి? సాధారణంగా పాడి పశువుని మనకు చూడగానే వాటి శరీరం అనేది చాలా మృదువుగా అందంగా ఉండాలి. వాటికి వెంట్రికలు అనేవి ఎక్కువగా కనిపించకూడదు. ఎక్కువగా కనిపించాయి అంటే దాని అర్థం ఏంటంటే అది ఆల్రెడీ ఇదివరకే ఒక డిసీజ్తో బాధపడింది. అది ఏంటంటే ఎఫ్ఎండ్ఎం, కాలి గిట్ల మధ్య పుళ్ళు, మూతిలో పుళ్ళు ఉన్నట్లయితే అది తగ్గిపోయినాక ఈ వెంట్రికలు అనేవి ఎక్కువ వచ్చేస్తాయి. అలాంటిది ఎప్పుడూ కొనకూడదు. పశువుని ఎటువైపు నుండి చూసినా కూడా త్రికోణాకారంలో కలిగి ఉండాలి. అలాంటి పశువు అనేది మంచి లక్షణాలు ఉన్నటువంటి పశువుగా మనం చెప్పొచ్చు. కళ్ళు చూడడానికి చురుకుగా కనిపించాలి, చురుకుగా ఉండాలి. అంతేగాని నిద్రపోయేటట్టు ఉండడం, కంటి నుంచి పుసులు రావడం, నీరు కారడం వంటివి చేయకూడదు. ముట్టిపైన తేమ ఎప్పుడూ కూడా ఉండాలి. ముట్టిపైన తేమ ఆరిపోయినట్లయితే
ఆ పశువు అనారోగ్యంగా ఉంది, టెంపరేచర్ ఎక్కువ ఉంది, లేదా ఇతర జబ్బులతో ఉందని మనం తెలుసుకోవాలి. ఇకపోతే ఇంకా కళ్ళు చురుగ్గా ఉండి ముట్టి తేమగా ఉండడంతో పాటు కాలు అనేది నిటారుగా ఉండాలి, అంతేగాని వంకర టింకరగా ఉండకూడదు. వెనక నుంచి చూస్తే తొడలు ఎడల్పుగా ఉండి కొంచెం దూరంగా ఉండి మధ్య నుంచి చూసినట్లయితే పొదుగు అనేది ఎక్కువ స్థలం ఉండాలి, ఛాతీ విశాలంగా ఉండాలి. చూసారా, ఇవి కామన్గా మనం చూస్తే చెప్పేటటువంటి లక్షణాలు. ఈ విధంగా పాడి పశువు శరీర లక్షణాలు ఉంది అంటే అది చాలా మంచిదని చెప్పి మనం కొనుగోలు చేసుకోవచ్చు. ఇకపోతే ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే పొదుగు నిర్మాణం ఎలా ఉండాలనేది చూద్దాం. పొదుగు అమరిక అనేది ఎలా ఉండాలి? ముఖ్యమైనటువంటి పాత్ర ఎందుకు అన్నామని అంటే మనం ఆవును కొన్నదే పాల కోసం, పాలతో వ్యాపారము లేదా మన ఇంటి అవసరాల కోసం. మరి అలాంటి పొదుగు గురించి మనం తెలుసుకుందాం. పొదుగు 2 తొడల మధ్య నుంచి వెనక భాగం నుండి చూస్తే క్లియర్గా ఉదర భాగానికి అతుక్కునేటట్టుగా ఉండాలి, అంతేగాని ఏలాడినట్లుగా ఉండకూడదు. క్షీరగ్రంథులు కణజాలంతో నీటిగా మెత్తగా ముట్టుకుంటే దూదిలాగా పొదుగు ఉండాలి, అంతేగాని రాయిలాగా గట్టిగా ఉన్నట్లయితే దానికి పొదుగు వాపు కానీ ఉండొచ్చు. మరీ పెద్దగా పొదుగు ఉండి గట్టిగా ఉందంటే అది కరెక్ట్ అయిన పొదుగు కాదు. దూదిలాగా మెత్తగా ఉండాలి. పాలు తీయకముందు కొంచెం పెద్దదిగా ఉండి తరువాత ముడతలు పడి కొద్దిగా ముడుచుకుపోయేటట్టు ఉండాలి. ఎప్పుడు పాలు తీసిన తర్వాత ముందేమో పెద్దగా ఉండాలి, తర్వాత ఏమో ముడుచుకుపోయేటట్టు ఉండాలి. ఈ విధంగా ఉండి పొదుగుపై 4 రొమ్ములు కూడా ఒకే పరిమాణంలో చతురస్రాకారంలో అమర్చబడి ఉండాలి. ఒక రొమ్మేమో పెద్దదిగా ఉండి ఒక రొమ్మేమో చిన్నదిగా ఉండి ఈ విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అది ఏదైనా పొదుగు వాపుకి గురయ్యేటట్టు మనం చెప్పొచ్చు. పాలు నరాలు పొదుగుకు ఇరువైపులా బాగా పెద్దదిగా స్పష్టంగా పైకి శాఖోపశాఖలుగా, ఒక సరుగుడు చెట్టుకు చూడండి ఎలా ఉంటాయి శాఖలు, ఆ విధంగా విస్తరించి ఉండాలి. అప్పుడు మనకి పాల దిగుబడి అనేది బాగా వస్తుంది. అయితే ఈ విధంగా మనం పాడి పశువుని ఎంపిక చేసుకునేటప్పుడు ఇలాంటి లక్షణాలు, ఇలాంటి శరీర ఆకృతి, ఇలాంటి పొదుగు నిర్మాణము, ఇలాంటి పాడి పశువుల దాని జాతి లక్షణాలు అనేవి ఖచ్చితంగా మనం తెలుసుకున్నట్లయితే పశువును కొనేటప్పుడు మోసపోకుండా ఉంటాము. ఇక ఆవులకి గేదెలకి, ఆవు కొనాలా గేదె కొనాలా? ఆవులకి వాటర్ సదుపాయం తక్కువ ఉన్నా పర్లేదండి, అదే గేదెలైతే ఎక్కువ సదుపాయం ఉండాలి. మార్కెట్ పరంగా చూసినట్లయితే ఆవుల్లో వెన్న శాతం పాలలో 3 నుంచి 5% ఉంటుంది, అదే గేదెల్లో అయితే 6 నుంచి 10%. వెన్న శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్లో రేటు కూడా పాలకి గేదెల్లోనే ఎక్కువ. అయితే ఆవు పాలు అనేవి కొంచెం పలచగా ఉండి ఎక్కువగా నిల్వ అనేది తక్కువ శాతమే ఉంటుంది, నిల్వ ఎక్కువ ఉండదు. అదే గేదె పాలు అయితే ఎక్కువ శాతం నిల్వ కూడా ఉంటుంది. ఇక వ్యాధుల విషయానికి వచ్చినట్లయితే ఆవుల్లో వ్యాధులు అనేవి ఎక్కువగా ఉంటాయి, దానివల్ల ఖర్చు కూడా పెరిగిపోద్ది. అదే గేదెలలో అయితే మనకి వ్యాధులు అనేవి కొంచెం తక్కువ ఉంటాయి, ఖర్చు కూడా తక్కువ. ఈ విధమైనటువంటి లక్షణాలు ఆవుల్లోని గేదెల్లోని కూడా ఉంటాయి. ఇక నిజమైన ఒంగోలు గురించి ఎప్పుడైనా మీరు చూసారా అంటే దాని గురించి జాతి లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చూసాం కదా. ఎప్పుడైనా నిజమైన ఒంగోలు అంటే 9 రకాల నలుపులు ఉంటాయండి, 9 ప్లేసుల్లో. కాలి గిట్టల దగ్గర, తోక కుచ్చి దగ్గర, రెంటం దగ్గర, ఇలా 9 ప్లేసులు ఉంటాయి. ఆ విధంగా కొన్ని జాతికి ఒక్కొక్క లక్షణాలు స్పెసిఫిక్గా మనకు ఉంటాయి. అదే గిరిజాతి అయితే చేటల లాంటి చెవులు, పెద్ద నుదురు ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క లక్షణాలు కూడా ఉంటాయి. ఇక మనం మరికొన్ని వీడియోస్ మనం ఇంకా ముందుకు చేద్దాం. ఇలాంటి వీడియోస్ మరెన్నో మనం చేయాలి అనుకుంటే నాకు సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏవైనా నన్ను క్వశ్చన్ చేయాలనుకున్నా, నాకేమైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో. నెక్స్ట్ మనం ఒక మంచి జాతి లక్షణాలు ఉన్నటువంటి మేకలని, గొర్రెల్ని ఏ విధమైనటువంటి మందలు ఏ విధంగా పెంచుకోవాలి, వాటి మేతలు ఏంటి, వాటి తాలూకు దానా విషయాలు ఏంటి రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.